కథ పేరు గోదాదేవి. రచయిత శ్రీ సిహెచ్ ప్రతాప్ గారు. తమిళనాట ఆండాళుగా, తెలుగునాట గోదాదేవిగా కీర్తించబడిన వైష్ణవ ఆళ్వార్లుల పరంపరలో ఏకైక మహిళా భక్తురాలు ఆమె. మానవ జన్మ ఎత్తి అసాధారణ భక్తితో సాక్షాత్తు శ్రీరంగనాథుడిని పతిగా పొందిన ఆ దివ్యమైన ప్రేమకథ యుగయుగాలుగా భక్తులకు మార్గదర్శకం. గోదాదేవి సుమారు 8వ శతాబ్దంలో తమిళనాడులోని శ్రీవిల్లిపుత్తూరులో జన్మించారు. ఆమె తండ్రి విష్ణుచిత్తుడు, పెరియాళ్వారు, 12 మంది ఆళ్వారులలో ఒకరు. ఆయన స్వామివారికి పూలమాలలు అల్లడం, కైంకర్యాలు చెయ్యడంలోనే జీవితాన్ని అంకితం చేశారు. ఒక శుభదినాన విష్ణుచిత్తుడు తులసివనంలో మొక్కలకు నీరు పోస్తుండగా దివ్య తేజస్సుతో కూడిన ఒక ఆడశిశువు ఆయనకు లభించింది. పసిపాపరూపంలో ఉన్న సాక్షాత్తు భూదేవి అంశే ఈ గోద. విష్ణుచిత్తుడు ఆ పాపకు కోదై అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచారు. గోదాదేవి చిన్నునాటినుంచే అపారమైన కృష్ణభక్తిలో పెరిగారు. ఆమెకు శ్రీకృష్ణుడే ప్రియుడు, పతిగా భావించేవారు. తన తండ్రి పూజకోసం రంగనాథుడికి అల్లే పూలమాలలను ముందుగా తాను ధరించి అద్దంలో తన రూపాన్ని చూసుకుని ఆ మాలలు తనకు ఎంతవరకు సరిపోతాయో, అవి స్వామికి సమర్పించడానికి తగినవా కాదో అని పరీక్షించుకునేవారు. ఆ తర్వాత మాలలను మళ్లీ తండ్రికి ఇచ్చేవారు. విష్ణుచిత్తుడు ఆ విషయం తెలుసుకోకుండా ఆ మాలలనే స్వామివారికి సమర్పించేవారు. ఒకరోజు విష్ణుచిత్తుడు పూలమాలలో గోదాదేవి వెంట్రుకను చూసి జరిగిన సంగతి తెలుసుకుని ఎంతో బాధపడ్డారు. మాలిన్యాన్ని స్వామికి సమర్పించినందుకు పశ్చాత్తాపంతో మాల అల్లడం మానేశారు. ఆ రాత్రి విష్ణుమూర్తి ఆయన కలలో కనిపించి, గోద ధరించిన మాలలే నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి, రేపటి నుండి అవే సమర్పించు అని ఆదేశించారు. భగవంతులికి ప్రీతి కలిగించిన కారణంగా గోదాదేవికి సూడిక్కొడుత్త నాచ్చియార్ అంటే ధరించి ఇచ్చిన తల్లి అనే పేరొచ్చింది. 2. శ్రీరంగం వైభవాన్ని చూడడం. గోదాదేవికి రోజురోజుకూ రంగనాథుడిపై విరహం పెరిగేది. స్వామి దర్శనం, ఆయన లీలల గురించి వినడానికి ఆమె తహతహలాడేవారు. ఒకసారి ఉత్తర దిశ నుంచి శ్రీరంగమాలయ రథచక్రాల శబ్దాలు వినిపించాయి. గోదాదేవి ఆ చక్రాల శబ్దాలను విని సాక్షాత్తు రంగనాథుడే తనకోసం వస్తున్నాడని భ్రమిపడి పరవశించిపోయారు. ఆ క్షణంలో ఆమె హృదయంలో కలిగిన ఆనందం, విరహం కలగలిసిన భావాలు ఆమె భక్తి తీవ్రతను తెలియజేశాయి. శ్రీరంగం వైభవాన్ని, అక్కడి ఉత్సవాల గురించి తెలుసుకోవడం, అక్కడికి ఎలా చేరుకోవాలి అని తండ్రిని పదే పదే అడగడం ఆమె నిత్యకృత్యంగా మారింది. 3. తిరుప్పావై గోపికావ్రతం. తన ప్రియుడైన శ్రీరంగనాథుడిని చేరుకోవడానికి, ఆ స్వామిని అనుభవించడానికి గోదాదేవి ధనుర్మాసంలో వ్రతాన్ని ఆచరించారు. ఆమె తమను గోపికలుగా, శ్రీకృష్ణుణ్ణి పతిగా భావించి రాత్రివేళల్లో గోదాదేవి రచించిన 30 పాసురాల సంకలనం తిరుప్పావై. ఈ గీతాలు అద్భుతమైన సాహిత్యాన్ని, లోతైన తత్వాన్ని కలిగి ఉన్నాయి. తిరుప్పావై నుండి 12వ పాసురం. కణైతిలங் కற்றெருமை கன்றுக்கிறங்கி நினைத்து முளைவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய் பனித்தலை வீழ நின் வாசல் கடை பற்றி சினத்தினால் தென்னிலங்கை கோமானை செற்ற மனத்துக்கு இனியானை பாடவும் நீ வாய்த்திரவாய். இனித்தான் எழுந்திராய், ஈதென்ன பேருறக்கம், அனைத்தில்லத்தாரும் அறிந்தேலோர் எம்பாவாய். ఓ గొప్ప ఐశ్వర్యవంతురాలా పొరుగునున్న గోపిక, లేత గేదెలు తమ లేగదూడలున్ తలుచుకుని ప్రేమతో పొదుగుల నుండి పాలు స్రవించడంతో ఆ పాలతో నేలంతా తడిచి బురదగా మారింది. అటువంటి నీ ఇంట్లో ఉండికూడా మంచుతో తలంతా తడిసిపోతున్నా మేము నీ వాకిట నిలబడి రావణుడని అంటే దక్షిణలంక రాజును కోపంతో సంహరించిన శ్రీరాముణ్ణి అంటే శ్రీమన్నారాయణుడిని గురించి పాడుతున్నా కూడా నీవు నోరు తెరవవేం? ఇప్పుడైనా లేచి వస్తావా? నీకిది న్యాయమా? ఇంట్లో ఉన్న అందరికీ ఈ విషయం తెలిసిపోయింది కదమ్మా అని పై శ్లోకమర్థం. గోదాదేవి వ్రతం పూర్తిచేసి రంగనాథుణ్ణి కీర్తించిన తర్వాత శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుడి కలలో కనిపించి గోదాదేవిని శ్రీరంగం తీసుకురావాల్సిందిగా ఆజ్ఞాపించారు. ఆ తర్వాత రాజు, భక్తులు గోదాదేవిని గొప్ప ఊరేగింపుతో శ్రీరంగమాలయానికి తీసుకువెళ్లారు. అక్కడ అలంకరణలతో అద్భుతంగా వెలుగుతున్న గోదాదేవి గర్భగుడిలోకి ప్రవేశించి రంగనాథుడి దివ్యమంగళ స్వరూపంలో లీనమైపోయారు. గోదాదేవి భక్తి కేవలం పూజలు చేయడం కాదు, ఆత్మార్పణ. ఆమె ఆచరించిన ప్రేమపూర్వక శరణాగతి భగవంతుణ్ణి చేరుకోవడానికి కులం, సంపద, వయస్సుతో సంబంధం లేదని నిరూపించింది.
ఈరోజుక్కూడా ధనుర్మాసంలో శ్రీవైష్ణవులు తిరుప్పావై పఠించి ఆమె ఆశీస్సులు పొందుతారు. కథ సమాప్తం. కథ విన్నందుకు ధన్యవాదాలు.